హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 4వ తారీఖు అండి 2024. వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన నిధుల విడుదల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చలు సఫలం కావడం, అదేవిధంగా చాలా రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి నిధులు దశల వారీగా విడుదల చేయాలని చెప్పేసి డిప్యూటీ నిర్ణయించడం జరిగిందనమాట. డిప్యూటీ సీఎం అయితే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ పెండింగ్లో ఉన్నటువంటి 745 కోట్లు నిధులు అనేది ఇటీవల కాలంలో రిలీజ్ చేశారనమాట. సో ఒక లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యంగా కోర్ అర్బన్ బలోపేతం దిశగా ఉద్యోగుల సర్దుబాటు, ఉద్యోగుల కేటాయింపు, కేడర్ నిర్ధారణ అంశాలపైన ఫైల్ ముఖ్యమంత్రి వద్ద అనమాట. ఉద్యోగుల బదిలీలు జూన్లోనే అన్నమాట. ఎప్పుడెప్పుడు అవి వేచి చూస్తున్నటువంటి ఉద్యోగుల బదిలీలు ప్రక్రియ మామూలుగా జూన్లోనే జరగనున్నట్లు సమాచారం. పనిలో పనిగా ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు కూడా కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. గతంలో హామీ ఇచ్చినట్లుగా 2 ఏళ్ల సర్వీసు దాటితే ఒక పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. శాఖల వారీగా వస్తున్న డిమాండ్లు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం తాజా ఉద్యోగులకు ఇచ్చినటువంటి పలు ఉదార నిర్ణయాలు దీనికి అద్దం పడుతుందన్నమాట. ఈ క్రమంలోనే ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అన్నమాట. ప్రాధాన్యత క్రమంలో అయితే ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మొత్తానికి ఒక స్థానాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉద్యోగులు కోరుకుంటే ఈ క్రమంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. స్పౌస్ కేసులకు సంబంధించి 2027 జూన్ 30వ తేదీలోగా రిటైర్డ్ అయ్యేవారు, 70% వైకల్యం కలిగిన ఉద్యోగులు, బుద్ధి మాంద్యం కలిగిన చిన్నారుల తల్లిదండ్రులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులకు బాధపడుతున్న వారు, కఠిన ప్రదేశాలలో మారుమూల గిరిజన ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు దీర్ఘకాలిక పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే టీచర్లకు అదేవిధంగా లెక్చరర్లకు ఆదాయాన్ని ఇచ్చే శాఖలు వాణిజ్య పనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఏదైతే రవాణా, అటవీ, పోలీసు శాఖ విభాగాలకు సంబంధించి ఆయా శాఖలో గతంలో ఉన్న ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్య కార్యదర్శుల పరిధిలో వచ్చిన విభేదాల కారణంగా బదిలీలో వాయిదా పడుతూ వచ్చాయి కదా. అయితే ఇటీవల 45 మంది ఐఏఎస్లు, అదనపు కలెక్టర్లు బదిలీల నేపథ్యంలో మరోసారి సాధారణ బదిలీలపైన ఉత్కంఠ నెలరేగుతుందన్నమాట. సో మొత్తానికి ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రమంలోనే ఇవన్నీ కూడా బదిలీలపైన జూన్ జూలైలో అయితే ఇబ్బందులు ఏమి ఉండవు అనే విధంగా చెబుతున్నారన్నమాట. ప్రభుత్వం భావిస్తుంది. షెడ్యూల్ జారీ చేసిన 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. జూన్ 30 నాటికి అంటే కనీసం 2 ఏళ్ల సర్వీస్ని పూర్తి చేసిన వారు మాత్రమే బదిలీకి అర్హులుగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సమాచారం అన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణలో పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి 24 గంటల్లో సుమారు 200 కాల్స్ వచ్చినట్లు తెలంగాణ భవన అధికారులు ప్రకటన అయితే తెలియడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలలో సహాయక ఆచార్య పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల యథాతథ కొనసాగిస్తూ మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని గతంలో నిర్ణయించిన సర్కారు సుమారు 500 పోస్టులను ప్రొఫెసర్ పోస్టు నియామకం చేపట్టేందుకు సమాయత్తమవుతుంది. ఈ నెలలో ప్రారంభమైనటువంటి రాష్ట్ర బడ్జెట్ సమస్యలు దీనిపైన కీలక ప్రకటన చేసే అప్డేట్స్ అయితే ఉన్నట్లు రావడం జరిగిందండి. ఇక ఆర్టీసీ కార్మికులకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని, లేదంటే 13న ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇస్తామని ఆర్టీసీ ఐక్యత స్పష్టం చేసింది. హైదరాబాద్లో ఎంప్లాయీస్ యూనియన్స్ కేంద్రాల కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐక్యత చైర్మన్ అయితే తెలియడం జరిగిందనమాట. ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు ప్రభుత్వం విలీనం చేయాలి. 2021 వేతన సవరణను 30% ఫిట్మెంట్ ప్రకటించాలి. 2025 అదేవిధంగా పీఆర్సీ కూడా వెంటనే అమలు చేయాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. సో ఇక మరొకటి, ఆ ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకాన్ని కూడా వర్తింపజేయండి అనే విధంగా అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టున్న ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని 7 మోడల్ గురుకుల పాఠశాలలకు ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అయితే కోరడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ నెల 15లోగా ఈ ఆఫీసులకు మారాలి. ఆర్థిక శాఖ ఉత్తర్వులు కాగితాలు లేని ఎలక్ట్రానిక్ ఆఫీస్ విధానంలోకి రావడానికి మార్చి 15 వరకు గడువు విధిస్తూ ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక నుంచి తమకు ప్రతి దసరానికి కూడా ఫైల్ కూడా కేవలం ఆన్లైన్ ద్వారా పంపాలని తమ పరిధిలోని శాఖాధిపతులను ఆదేశించింది. రాష్ట్ర ఖజానా ఆడిట్ డైరెక్టర్ వర్క్స్ కావచ్చు అండ్ అకౌంట్స్ ఉద్యోగుల బీమా అన్ని సమాచారం పే అండ్ అకౌంట్స్ సమాచారం కార్యాలయాల నుంచి నిత్యం వందల దసరాల ఆర్థిక శాఖకు వస్తాయి. ఈ 5 శాఖలు పరిపాలన పరంగా ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నందున వాటిలో ముందుగా ఈ ఆఫీస్ విధానంలో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక దసరాలన్నీ కూడా వెంటనే ఆన్లైన్లో అయితే పంపడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో గాయం చూపించాయి కూడా సస్యమీర శస్త్రచికిత్స జరగదన్న దొరకని ఇక సెలవు అనమాట. మూలవ్యాధి ప్యాలెస్తో సతమతం అవుతున్న చివరకు శస్త్రచికిత్స చేసుకున్న ఉద్యోగి కూడా గాయాలు మానక విధులకు హాజరు కాలేదని పరిస్థితుల్లో సెలవు కోరిన అధికారులు నిరాకరించడంతో ఘటన ఉత్తర రైల్వే జోన్లో లక్నౌ డివిజన్లో చోటు చేసుకుందంటున్నారు. మరొక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. 1,00,000 పాఠశాలలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ అనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి.